హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వీడియోలో వచ్చేసి లాంగ్ వీకెండ్ రావడం కారణంతో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా పక్క ఊర్లో ఉన్న ఒక గుట్టకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఆ గుట్ట పైన క్యాంపింగ్ వేసుకొని ఫుడ్ చేసుకొని ఒక నైట్ మొత్తం ఫైర్ క్యాంప్తో పాటు టీ కాఫీ లాంటివి పెట్టుకొని అక్కడున్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రకృతిని ఒకసారి మీకు చూపిస్తాము. అక్కడ మేము ఎలా ఎంటర్టైన్ చేసాము, మేము ఎలా ఎంజాయ్ చేసాము అవంతా కూడా ఒక వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి మా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. వీడి పేరు వచ్చి దేవా, వీడి పేరు వచ్చి నీరజ్, వీడి పేరు వచ్చి రోహిత్, వీడి పేరు వచ్చి కార్తిక్. నేను మీకు తెలుసుంటానని అనుకుంటున్నాను, నా పేరు తరుణ్. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొండ వచ్చి ఇదే మనం ఎక్కే కొండ. ఒకసారి ఆ కొండను చూపించు. సో ఆ కొండ పై భాగానికి అయితే వెళ్ళి ఒక నైట్ క్యాంప్ వేసుకొని ఫుడ్ చేసుకొని ఉంటాం ఫ్రెండ్స్. ఒకసారి రోహిత్, ఈ దావ ఎక్కడి దాకా వెళ్తుంది రోహిత్? ఈ దోవ అయితే సగం దాకా వెళ్తుంది, సగం నుంచి బండ్లు పడేసి మనం ట్రెక్కింగ్ చేయాలి. ఓకే రోహిత్, ఈ చెట్టు చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? పుష్ప, నీ అమ్మ తగ్గేదేలే. నన్ను కాల్చితే కత్తవుతాను. మన వెహికల్ అయితే వచ్చేసాము, మన ఫ్రెండ్స్ అయితే వెనకాల వస్తున్నారు. సార్ ఏమైంది? 2 minutes లేట్ గా రావచ్చు ఏమో తెలీదు. ఏమైంది అక్కడ? ఏమైంది బండి? అయ్యో. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే ఈడి దాకే లాస్ట్. ఇక్కడ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలా. ఒకసారి రూట్ ఎలా ఉందో ఒకసారి ట్రెక్కింగ్ కి చూపిస్తాను చూడండి. ఈ దావలో అయితే మనం వెళ్ళి అక్కడ టాప్కి అయితే వెళ్ళి చేరుకుంటాము. సో టాప్కి వెళ్ళినాక ఒకసారి వెళ్ళే రూట్ ఎలా ఉంది, ఎట్లా ఉంది ఒకసారి మీరు నాతో పాటు రండి చూద్దాం. వాళ్ళిద్దరు దాక్కోండి చూడరా. ఇటు పనులు చేయండి మీరు ఇటు కొంచెం. రైట్, ఈ అడవిలో ఏమన్నా మనకు అడవి జంతువులు ఏమన్నా ఉంటాయా? అప్పుడు ఉండేవంట, ఇప్పుడు ఏం కనపడడం లేదు. ఉంటే ఒకసారి ఏమైనా కనపడిస్తుందామో చూద్దాం రండి. పాములు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా? ఖచ్చితంగా ఉంటాయి. విష సర్పాలు ఉంటాయంటవా? జాగ్రత్తగా వెళ్ళండి. ఉండదేవా, అయిపోయిందా వీళ్ళు ఇప్పుడే? మనోడు లోపల దూరిపోతాడు.
గాయస్ చుట్టుపక్కల ఎక్కడా కానీ చిన్న ఊరు కూడా కనపడట్లేదు. ఇది వైజాగ్ అరకు కాదు, చిత్తూరు దగ్గర ఉన్న శేషాచలం అడవులకు సంబంధించిన కొన్ని అడవులు. లిటరల్లీ మొత్తం చెమట పడుతుంది. ఇంకా హాఫ్ ఆఫ్ ద కొండ కూడా ఎక్కలేదు, కానీ మొత్తం చెమట పడుతుంది. సో ఇట్లా వీక్లీ వన్స్ ఒకసారి ట్రెక్కింగ్ చేసామంటే కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. వాడు చెప్పినట్టు, మా ఫ్రెండ్ చెప్పినట్టు పొట్ట కరిగిపోతుంది నాకు. ఏందయ్యా ఇది, ఎంత దూరం నడవాలి, గమ్యానికి ఇంకా ఎంత దూరం నడవాలి? పచ్చన చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింకా చిన్న చిన్న గుడిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెలు. వటకాయలు మారుతూ ఉన్నది. ఇది ఏం కాయలు అంటావు తరుణ్? హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏం కాయో మాకైతే అర్థం కావడం లేదు. ఎవరైనా తెలిసి చెప్పండి ప్లీజ్. మీకు ఏదన్నా ఈ ఫ్రూట్ ఏమని, ఈ ఫ్రూట్ గురించి మీకు తెలిస్తే ఒకసారి కింద కమెంట్ పెట్టండి. మేము ఏదో పిచ్చికాయ అనుకుంటాను. కాలేదయ్యా, స్ట్రైట్గా కనిపిస్తున్న ఆ రెండు కొండలు కనబడుతున్నాయి చూడండి, స్ట్రైట్గా, దాన్ని పులుగుండు అంటారు. ఒకసారి గూగుల్లో కూడా రెఫర్ చేయండి. మంచి, అది కూడా మంచి టూరిజం స్పాట్. ఏపీ టూరిజమ్స్ అంతా దాన్ని తీసుకుంటారు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. మనమైతే ఫైనలీ టాప్కి అయితే రీచ్ అయిపోయాము. సో 1.5 hour ట్రెక్కింగ్ చేసిన తర్వాత పైకి అయితే చేరుకొని కొంచెంసేపు అట్లా రిలాక్స్ అయ్యి 2-3 ఫోటోలు తీసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలనేది మళ్ళీ చేస్తాము. మన వాళ్ళ పరిస్థితి ఏమి, ఎట్లా వచ్చారు, ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్ అనేది ఒకసారి కనుక్కుందాం. బా ఎట్లుంది రోహిత్? ఏంది రా అబ్బా ఇది, ఎక్కి ఎక్కదానే ఉన్నాం, ఇంకా డిస్టెన్స్ ఇప్పుడే చేరినావు అయ్యా, ఏ మాత్రం కాలా ఫుల్. మనం ఎక్కింది కొండ గ్రేట్ అడ్వెంచర్ అనుకోవచ్చు, కానీ ఎక్కుతానే ఉన్నాము. మన డెస్టినేషన్ కి ఇప్పుడే చేరుకున్నాము. ఫీలింగ్ హ్యాపీయా? ఫీలింగ్ హ్యాపీ, ఫీలింగ్ హై. ఎవరైనా ఈ గుట్టకి కమెంట్ చేయండి. ఎవరైనా ఈ గుట్టకి కమెంట్ చేయాలి. అలా కొంచెం రిలాక్సేషన్ కోసం మనం తెచ్చుకున్న పాలు నీళ్ళతోటే ఒక మంచి చక్కటి కాఫీ, చక్కటి టీ అయితే ఒకటి పెట్టుకుందాం. సో మన ఫ్రెండ్ దేవా అయితే వంటకి కావాల్సిన కట్టెలను అయితే సేకరించి తీసుకొని వస్తున్నాడు.
శబాష్, థ్యాంక్స్ బా. ఎందుకు నీళ్ళ ఉండేది 5 మంది 5 కప్పులు పెట్టరా కొంపరే మన బర్త్డే కదా మనకి నాకు స్నాప్ క్రియేట్ చేద్దాం. అరకు అరకు ఆహా ఆహా వీడియో చూపిరా. అరకు టీ బా. దేవా దేవా ఎక్సలెంట్ దేవా. చాలు కార్తీక్ ఎట్లా ఉంది కార్తీక్ టీ? సూపర్. తబ్బుంలో గానీ ఉంది. సూపర్ గా ఉంది బా. రేయ్ చెప్పురా. చెప్పండి. మన ఛానల్ ని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.